ప్రభుత్వం మీదే, అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేసినటువంటి వైసీపీ సోషల్ మీడియాని వాళ్ళని మీరు ఒక ఆట ఆడుకోకుండా ఎందుకు వైజాగ్ కోర్టుకు వెళ్ళి మీరు ఒక లీగల్ బ్యాటిల్ ఎందుకు చేస్తున్నారు? జస్ట్ ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ అంటారా 10 days అంటారు, వెన్ పవన్ కళ్యాణ్ గారు బర్స్టెడ్ అవుట్ అబౌట్ ద సోషల్ మీడియా థింగ్, దెన్ ఓన్లీ అవర్ గవర్నమెంట్ టుక్ ఇట్ సీరియస్లీ. నా దగ్గర ఏంటంటే టార్చర్ ఒక లెవెల్ దాటిపోయింది. ఈరోజు ఎస్పీలను కూడా కలుస్తున్నాం. దే ఆర్ సింప్లీ సేయింగ్ యాక్ట్స్ లేవు, దీని మీద చట్టాలు లేవు, ఒకవేళ మేము అరెస్ట్ చేసినా. సీఎం దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ వరకు ఈ మధ్య ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు శిరీష గారు. వైసీపీకి తొత్తులుగా పనిచేసినటువంటి పోలీసులే ఇంకా అలాగే ఉన్నారు, ప్రభుత్వం మారినా కూడా వాళ్ళలో చలనం రావట్లేదు అని చెప్పి. వైసీపీ పార్టీ అన్నది సోషల్ మీడియా ద్వారా అబద్ధాలని నిజాలుగా, నిజాల్ని అబద్ధాలుగా అత్యంత వల్గర్గా వెళ్తుంది. But I should get a time, no, I'm a junior MLA. When I raise my hands, the speaker or somebody else should give me a time. మీరు జూనియర్ ఎమ్మెల్యే అని మీరు అనుకుంటే సరిపోదు, మీకు సిక్కోలు శివంగి అని ఒక పేరుంది, అది మీకు కూడా తెలుసు కదా. నిజంగా సీదిరి అప్పలరాజు గారికి మీకు మధ్య వ్యక్తిగత తగాదాలు ఏమన్నా ఉన్నాయా? బికాస్ ఎందుకంటే డాక్టర్ బై ప్రొఫెషన్ కానీ బై నేచర్ సైకో అని కూడా నేను అనలేను. ఎందుకంటే సైకో ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఒక పర్వర్షనిస్ట్ అనుకుంటాను. ఒక శిరీష ఫోటోనో, ఒక ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ఫోటోనో స్క్రీన్ సేవర్గా ఆర్ ఎల్స్ వాల్ పేపర్గా పెట్టుకుంటే వాళ్ళ మీద ఉద్యోగాలు తీసేసిన రోజులు మా పలాసలో జరిగాయి. సొంత తల్లిని చెల్లినే అత్యంత అసహ్యంగా మా నాన్నకు పుట్టలేదని కామెంట్లు పెట్టించిన జగన్మోహన్ రెడ్డి అప్పలరాజు లాంటి వాడికి ఇంకా ఎంకరేజ్ చేశాడు. పలాస అంటే జీడిపప్పుకు ఫేమస్ అని ఇంతకాలం విన్నాము, ఇక ముందు పలాస అంటే దట్టి పాలిటిక్స్కి ఆలవాలం అని చెప్పి వినాల్సి వస్తుందేమో. కులాల మధ్య గొడవ పెడతారు. సపోజ్ ఇప్పుడు నేను మీరు ఒక మాట అనుకుంటామండి, శిరీష వర్సెస్ విజయ్, అక్కడ అలా కాదు, యువర్ క్యాస్టెస్ వర్సెస్ మై క్యాస్ట్. చాలా సర్ప్రైజింగ్లీ అప్పలరాజు గారి వైఫ్ ఫాదర్ ఒక కులం, మదర్ ఒక కులం అండి. ఓ